కలిసిన మాటలు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ముందుగా పరలోకముందున్న దేవుణ్ణి క్రీస్తు పేరట స్తుతిస్తూ, అదేవిధంగా స్థానిక దైవజనులు ఆ మామయ్య గారైన యేసుబాబాయ్ గారికి, అదేవిధంగా సహాయ సేవకులు యాకోబు గారికి, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క నిండు వందనాలు. ఎందుకంటే నేను నిండుగా ఉన్నా కాబట్టి మీకు కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నా. అందరూ సంతోషంగా ఉన్నట్లే. చాలా చక్కని మాటలు ఇప్పటి వరకు మనం విన్నాం. దైవజనుడు మాట్లాడుతుంటే దేవుడు నాకు ఇచ్చిన తలాంతి ఏంటంటే ఆ 147వ వచనము, కీర్తన 20వ వచనం. అందులో ఒక మంచి మాట, ఏ జనము నాకు ఇలాగ చేయలేదంట. అసలు ఆ మాట చదువుకున్నప్పుడు ఆశ్చర్యం. పాత నిబంధన అంతా వాళ్ళదే, అసలు ఏ జనానికి లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఏ జనము నాకు ఇలాగ చేయలేదంట. నన్ ఆఫ్ దిస్ పీపుల్, ఎవ్వరు లేరు. అటువంటి దేవుడు మనం కలిగి ఉంటాం, చాలా గొప్ప ధన్యత. ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడిక. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే కుటుంబాల గురించి చెప్పడమే నాకు బాగా ఇష్టం. మర్మాలు ఇవి అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో కుటుంబాలను కట్టుకోవడం, కుటుంబాలను బలపరుచుకోవడం, కుటుంబాలను దేవునిలో నిలబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏదో వినాలి, ఏదో చేయాలి కాదు, కుటుంబాలని కట్టుకోవడమే చాలా విశేషం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు మొట్టమొదటి ఏర్పరిచింది కుటుంబ వ్యవస్థ. దానికి దేవుడు బైబిల్ గ్రంథంలో పెద్దపీట వేసినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మనందరికీ కుటుంబ ఆశీర్వాద కూడిక. కాబట్టి ఒక వ్యక్తి ఆశీర్వదింపబడ్డో, ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డో, ఎంతమంది చేత ఆశీర్వదింపబడ్డో మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి దయచేసి మనం చూస్తే, లోకంలో ఉన్న వాళ్ళని చూసి మనం ఏం చేస్తామంటే పిల్లలుగా చెప్తాం, అరే వాడిలాగా నువ్వు చదువుకోవాలి, వీళ్ళలాగా నువ్వు ఎదగాలి, పలానా వ్యక్తిలాగా నువ్వు బ్రతకాలని చెబుతాం. కానీ బైబిల్ గ్రంథానికి వచ్చేసరికి మనం ఏనాడు మన పిల్లలకి ఇలాగ నువ్వు బ్రతకాలి, ఇలాగ నువ్వు బ్రతికితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడురా అని మనం ఏ రోజు చెప్పలేదు ప్రియులరా. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథాన్ని అంతగా చదవం, అంతగా మనం ఇష్టపడ్డాం. లోకంలో ఉన్న వార్తల కంటే బైబిల్ అంత మనం ప్రీతికరంగా ఇష్టపడం. కాబట్టి దేవుడు ఈ దినము మనతో మాట్లాడే ప్రతి సంగతిని మనం జాగ్రత్తగా విందాం. మనం ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం నుండి మనం ఈరోజు నేర్చుకుందాం. 47వ ఆదికాండము 47వ అధ్యాయము 7వ వచనం. 47వ అధ్యాయము 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలనికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యాకోబు ఫరోను దీవించినంట. యాకోబు ఏంటంటే పొట్ట చేత్తో పట్టుకొని ఐగుప్తు ప్రాంతానికి వచ్చిన వ్యక్తి. ఫరో ఎవరంటే సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి. ఫరో ఎవరంటే తన దగ్గర ఉన్న సైన్యము చేత ఆనాడు ప్రపంచంలో బలమైన సామ్రాజ్యం ఏంటంటే ఐగుప్తు సామ్రాజ్యం. ఆ ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఏలుతున్న చక్రవర్తి ఎవరి చేత దీవించబడుతుందంటే యాకోబు చేత దీవించబడుతుంది. ఎవరు? యాకోబు ఫరోను దీవించినంట. ఈ మాట చాలా మంచి మాట, చాలా గొప్ప మాట. ఎవరు? యాకోబు స్థితి ఏంటి, యాకోబు పరిస్థితి ఏంటి, యాకోబు నివాసమున్న స్థలాలేంటి, యాకోబు తిరిగిన ప్రదేశాలేంటి, యాకోబు అనిపించిన శ్రమలేంటి. ఇటువంటి యాకోబు అంట ఎవరిని దీవిస్తుండో? ఫరోని. ఎందుకు వచ్చినంటే ఆ ప్రాంతానికి, ఐగుప్తు దేశానికి కనానులో కరువు వచ్చినప్పుడు అక్కడ నుండి ఈ ప్రాంతానికి వచ్చిన వ్యక్తి ఎవరిని దీవిస్తున్నాయి అంటే యాకోబు ఫరోని దీవిస్తున్నాడు. ఫరోను దీవిస్తున్నాడు. అంతకుముందు మనం చదువుకున్నాం, ఫరోలు వచ్చారు, ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో శ్రమ పెట్టారు.
ఇటువంటి ఫరోని ఎవరు దీవిస్తున్నారంటే దేవుని యొక్క దాసుడు యాకోబు ఫరోని దీవించెను. ఎందుకు దీవించినంటే కింద మనం వచనం చదివితే దయచేసి మనం చదువుకుందాం. ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో యాకోబును చూసినప్పుడు వయసు చూసిందండి. ఏంటో తెలుసా? అప్పటికే యాకోబుకు 130 సంవత్సరాలు. దేవుడు యాకోబుని ఆయుష్ చేత దీవించిండు. ₹1 కాదు కదా, మనం ₹1,00,000 పెట్టినా ఒక సెకండ్ కూడా పోయిన దాన్ని మనం సంపాదించుకోలేం. యాకోబు ఫరోను దీవించడానికి కారణం ఏంటంటే యాకోబుకి అప్పటికి 130 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఐగుప్తులో నివాసం ఉంటాడో. అతను ఏం చెప్తున్నాడు తెలిసి, నావి చాలా తక్కువ. మరి మా తాతగారి మా నాన్నగారి నీకు ఎన్నో తెలుసా? మా తాతగారు 175 సంవత్సరాలు బ్రతికిండు. మా నాన్నగారు ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికిండు. ఆయుష్ చేత దీవించబడ్డ వ్యక్తి యాకోబు. ఈ ఆయుష్ చేత దీవించబడ్డ వ్యక్తిని తన కళ్ళ ముందుకు రాగానే ఇతని వయసు 130. అతని వయసు ఎంత ఉంటుంది అసలు? చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ అండి. దేవుని పిల్లలకి దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్ అండి. పిల్లలు కూడా ఎంతమంది పిల్లలంటే తన సంతానం బైబిల్లో 72 మంది పిల్లలు. 72 మందితో తను ఐగుప్తుకు రావడం జరుగుతుంటుంది. ఆయుష్ కలిగిన వ్యక్తి, సంతానం కలిగిన వ్యక్తి ఎవరి ముందు నిలబడ్డాడంటే ఫరో ముందు నిలబడితే ఫరో తన పీఠాన్ని దిగి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు చెయ్యి ఫరో నెత్తి మీద ఉన్నది ఫరోని దీవిస్తున్నాడు. ఫరోను దీవించే స్థాయి అంటే యాకోబుది. అవును, ఫరోను దీవించే స్థాయి యాకోబుది. ఎందుకంటే యాకోబు కూడా దీవించబడుకుంటూ వచ్చిన వ్యక్తి కనుక యాకోబు ఏం చేస్తున్నో తెలుసండి, దీవించడానికి అర్హుడైండు. యాకోబు ఎవరెవరి చేత దీవించబడడో మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. యాకోబు ఎవరెవరి చేత దీవించబడ్డాడో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము, 27వ అధ్యాయము 30వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత 33వ వచనం చివరిది, నీవు రాకమునుపే నేను వాటన్నిటిలోని తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడాయనెను. ఎవరు దీవిస్తున్నారంటే తండ్రి కొడుకుని దీవిస్తుండు. తండ్రి కొడుకుని దీవిస్తున్నాడు. ఇప్పుడున్న తల్లిదండ్రులు కొడుకులను దీవించే వాళ్ళేనా? ఇప్పుడున్న తల్లి కానీ ఇప్పుడున్న తండ్రి కానీ కొడుకుని దీవిస్తున్నాడా? మనం పుట్టినప్పుడు చాలా సంరక్షిస్తాం, చాలా ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటాం. వాడికి కావాల్సిందంతా పుట్టినప్పుడే ఇస్తాం. జాగ్రత్త, వాడు ఎదుగుతున్న ప్రదేశం, వాడు ఎదుగుతున్న స్థలం చాలా ప్రమాదమైంది. వాడు పుట్టిన దానికంటే ఎదుగుతున్న సమయంలో నువ్వు రక్షించాల్సింది, నువ్వు కాపాడాల్సింది నీ బాధ్యత. పుట్టినప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తాం. వాడికి ఒకవేళ ఏదైనా సరిపోతే పుట్టినప్పుడు ఏం చేస్తారంటే బాక్స్లో పెడతారు, ఇంకా అనేకమైన టీకాలే ఇస్తారు. ఎదుగుతున్న సమయంలో ఈ లోకం వాడిని ఆకర్షిస్తుంటుంది. ఈ లోకంలో ఉన్నది పాపం కనుక దాని చేత పట్టబడుతుంటాడు. ఎదుగుతున్న సమయంలో తల్లిగా తండ్రిగా నువ్వేం చేయాలో తెలుసండి, చాలా జాగ్రత్తగా వాడిని కేర్ చేయాలి. మనం దీవించే స్థాయికి మనం వెళ్ళిపోవాలి, వాడిని దీవించే స్థితికి మనం ఉండాలి తల్లిదండ్రులుగా. ఇస్సాకు తండ్రి యాకోబు అయిన కొడుకుని దీవిస్తుండో. మనం ఎప్పుడైనా దీవించినవా? అరే, ఈ సమాజంలో ఈ ప్రాంతంలో నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడంటే భయభక్తులు కలిగి జీవించాలి అని ఎప్పుడైనా చెప్పినావు ప్రియులరా? ఒక్కసారైనా నీ కొడుక్కి నీ కూతురికి
వాడు దీవించబడాలని ఎప్పుడైనా నువ్వు మోకరించి ప్రార్థించినవా? తల్లిగా తండ్రిగా వాడిని దీవించే స్థాయికి మనం తీసుకుని వెళ్ళాలి. ఇస్సాకు దీవిస్తున్నాడండి, కొడుకుని ఇస్సాకు దీవిస్తుండు. నేను చదువుకుంటున్న సమయాలలో, నేను కరీంనగర్ బీటెక్ చదువుతున్న సమయాలలో మా నాన్నగారు వచ్చేవాడు. మా నాన్నగారు వచ్చినప్పుడు నేనేం చేసింది తెలుసా? తాగి కరీంనగర్కి వచ్చేసరికి నేను చాలా సిగ్గుపడేది. ఎందుకంటే మా నాన్న తాగుతుండని నా స్నేహితులకి నేనేం పరిచయం చేశాను? చాలా చిన్నతనంగా ఫీల్ అయ్యాన్ని. నేను చదువుతున్న పెద్ద కాలేజీ, పెద్ద స్నేహితులు ఉంటారు, వాళ్ళ మధ్య నా కిరీటం కోల్పోతానేమోనని నా తండ్రిని నేనేం చేసి తెలుసండి, హుజూరాబాద్ బస్ స్టాండ్కి నా కోసం బియ్యం, నా కోసం డబ్బులు తీసుకొస్తే నేను ఆ హుజూరాబాద్లోకి వెళ్ళేసి అక్కడ నుండి అవన్నీ తీసుకొని నాన్న అరే నేను వస్తా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం తింటున్నావు, నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు, నేను వస్తా అంటే వద్దు నాన్న నువ్వు వెళ్ళిపో. తాగేసి వచ్చేవాడు. నేను దాన్ని అవమానంగా ఫీల్ అయిపోయి మా నాన్నని నా స్నేహితులకు పరిచయం చేయడం ఇష్టపడలేదు. మా నాన్నని ఇప్పుడు తండ్రిగా తల్లిగా మనం ఉంటున్నాం కదా, తండ్రిగా నిన్ను నీ కొడుకు నీ స్నేహితులకి పరిచయం చేసే స్థితిలో నువ్వు ఉన్నావా? తండ్రిగా నీ స్నేహితులకి, వాడి స్నేహితులకి ఇగో మా నాన్నరా అని పరిచయం చేసే స్థాయిలో మనం ఉన్నామా ప్రియులారా? మన బ్రతుకులు ఉన్నాయా? నేను చాలా గిల్టీ ఫీల్ అయినండి. మా నాన్న తాగి నోటి నిండా కిల్లి వేసుకొని షూ వేసుకొని వచ్చేవాడు, ఆ చినిగిపోయిన షూ. నేను ఆ బట్టలు చూసి, ఎక్కడో కొత్తగూడెంలో పనిచేసేవాళ్ళు మా మామయ్య గారు హాస్టల్లో పెడితే అందులో పిల్లలకి ఆర్ఫనైజ్లో వండి పెడుతూ అక్కడ నుండి నా కోసం సరుకులు పట్టుకొస్తే నేను మా నాన్న ఏం చేసి తెలుసండి, నా స్నేహితులకు పరిచయం చేయడానికి నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే మా నాన్న తాగుబోతని, మా నాన్న మంచిగా లేడని. నీ పిల్లలు కూడా రేపటి రోజున మా నాన్న మంచోడు కాదురా, మా అమ్మ మంచిది కాదురా అని మిమ్మల్ని వాళ్ళ స్నేహితులకి పరిచయం చేసే స్థాయిలోకి, ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు దీవించే స్థితిలో ఉండాలి. ఇస్సాకు తండ్రి కొడుకుని దీవిస్తున్నాడు. తండ్రి చేత దీవించబడ్డ వ్యక్తి యాకోబు. తండ్రి చేత దీవించబడిన వ్యక్తి యాకోబు అండి. చూసారా, మన పిల్లల్ని దీవించే స్థితిలో, అమ్మా నీ కడుపున నేను పుట్టినందుకు చాలా సంతోషిస్తానమ్మా, నాన్న నువ్వు నన్ను కన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా అని నీ కొడుకులు నీ గురించి సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలండి. నీ కూతురు నీ గురించి సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలి. అమ్మా నిన్ను చూసి నేను ప్రార్థన నేర్చుకుంటున్నా, నిన్ను చూసి నేను భక్తిగా జీవించాలనుకుంటున్నా అని నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. మా అమ్మ చెడిపోయిందిరా, మా నాన్న మంచోడు కాదురా, మా నాన్న తిరిగిపోతురా, మా నాన్న తాగుబోతురా, మా అమ్మ వ్యభిచారం చేసేదిరా అని నీ పిల్లలు నీ గురించి నిన్ను దిగజార్చి మాట్లాడకూడదండి. నిన్ను దిగజార్చి మాట్లాడకూడదు. నీవు నీ పిల్లల్ని ఏం తెలుసా, దీవించాలి. ఆ స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇస్సాకు తండ్రి యాకోబు కొడుకుని దీవించాడు. అందుకే ఫరోను దీవించాడండి. ఫరోకి ఆస్తి ఐశ్వర్యం ఉంటే యాకోబుకి ఏమన్నా తెలుసండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నది. నెంబర్ 1 ఎవరి చేత? నాతో చెప్తే నేను చెప్తా. ఎందుకంటే నేను బళ్ళో సార్ను కూడా నేను 50 మంది పిల్లలకి నేను ట్యూషన్ చెప్తా, 60 మంది పిల్లలకు నేను స్కూల్లో పాఠాలు చెప్తా, 10th క్లాస్ వరకు నేను మ్యాథ్స్ చెప్తా. మీరు రెస్పాండ్ చేస్తే నేను చెప్పడానికి నేను ఇష్టపడతా. ఎవరి చేత? నెంబర్ 1 తండ్రి చేత. మీరు కూడా మీ మనసుల్లో నేను ఎప్పుడైనా నా కొడుకుని దీవించాను, వాడి కోసం ఒక్క నిమిషమైనా మోకరించి దేవుని సన్నిధిలో నేను ప్రార్థించానా? ఒక్కసారి మనల్ని మనం సెల్ఫ్ పరీక్ష చేసుకుందాం. మనల్ని మనం ఒక్కసారి విమర్శించుకుందాం. ఎవడో నిన్ను అనే ముందు నీకు నీవే విమర్శించుకోరాదు. ఎవడో నిన్ను వేలెత్తి చూపే ముందు నీ వేలు నీ వైపుకి తిప్పుకో ఒక్కసారి. నెంబర్ 1 ఇస్సాకు యాకోబుని దీవించాడు, అంటే తండ్రి కొడుకుని దీవించాడు. నెంబర్ 2 మీకు ఓపిక ఉందంటే చెప్పండి, చెప్తా. దేవుని మాటలు చక్కగా మీరు వినగలిగినట్లయితే 28వ అధ్యాయము 7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయిన. చాలు,
ఎక్కడికి వెళ్తుందంటే పెళ్ళి కోసం వెళుతుండు, పిల్ల కోసం. అమ్మ నాన్నలు చెప్పారు, రే పద్దనరాములో వాళ్ళ అమ్మ చెప్తుంది, మీ మామగారు ఉండి అక్కడికి వెళ్ళి పెళ్ళి చేసుకో. పిల్లలకి మనం వాళ్ళని ఏం చేయాలో తెలుసా? సరైన దారిలో, వివాహ విషయంలో సరైన దారిలో మనం వాళ్ళని పెంచుతూ నడిపిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల మాట విని వివాహం వైపుకి అడుగులేస్తానండి యాకోబు గారు. ఇప్పుడు చాలామంది నీ ఇష్టం, ఎవరిని చూసుకుంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తా. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు నేను పేపర్ చదివితే 3 రకాల పేరెంట్స్ ఉన్నారంట. 3 రకాల పేరెంట్స్. అవి నేను రాసుకొచ్చింది మీతో చెప్దామని. 3 రకాల పేరెంటింగ్ జరుగుతుందంట. పేరెంటింగ్. ఒకటి హెలికాప్టర్ పేరెంటింగ్. అమ్మా, ఈ నా మాటలు కాదు, ఈరోజు సాక్షి పేపర్ నేను తీసుకొచ్చిన ఇంటి దగ్గర ఉంది. కావాలంటే మీకు రేపు కటింగు మామయ్య గారికి ఇస్తే మీరు చూద్దరు. కానీ హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటారు తల్లిదండ్రులు. ప్రతి దాంట్లో వేలు పెడతారంట తల్లిదండ్రులు. దీన్ని ఏమన్నారంటే హెలికాప్టర్ పేరెంటింగ్. నెంబర్ 2 ఫ్రీ రేంజ్ పేరెంటింగ్. అంటే వాడికి ఇష్టం, వాడు నచ్చినట్లు వాడు బ్రతుకుతుడు. మూడోది చెప్తా, జాగ్రత్తగా మీరు వినండి. సిటైర్ వైజింగ్ అంటే జాగ్రత్తగా పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించటం. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండు. దీని ప్రకారంగా తల్లిదండ్రులు చేస్తే పిల్లలకు మేలు. ప్రతి దాంట్లో దొరక, ప్రతి దాంట్లో మనం వెళ్ళి వేలు పెట్టి వాడిని గెలకక ఉండి, వాడు ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేసి, వాడిని పర్యవేక్షించి, వాడు ఏ పని చేస్తున్నాడో, వాడు ఎటువైపు వెళ్తుండో వాడిని గమనించి సరిదిద్ది వాడిని సరి అయిన మార్గంలో మనం నిలబెట్టాలి. ఇప్పుడు నడుస్తున్నది ఇది. ప్రతి విషయంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటే దాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్. వాడిని గాలికి వదిలేసిన అనుకో ఫ్రీ రేంజ్ పేరెంటింగ్. వాడి ఇష్టం, వాడు మురికి గుంటలు ఎమ్మడ తిరగని, కంపలు ఎమ్మడ తిరగని, వాడు పాడైపోని చెడిపోని. మూడోది ఏంటంటే సిటైర్ వైజింగ్ పేరెంటింగ్. దీన్ని జాగ్రత్తగా ఇప్పుడున్న తల్లిదండ్రులు, ఎందుకంటే టెక్నాలజీ, నీకంటే వాడికి బోలెడు తెలుసు, వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు. వాడిది అక్షర జ్ఞానం, నీది అనుభవ జ్ఞానం. నీకంటే ఏం తెలుసు అండి? పిల్లల్ని జాగ్రత్తగా పర్యవేక్షించాలి. నాకు తెలుసు, ఎందుకంటే వాడు 9 గంటలకు స్కూల్కి వస్తే మళ్ళీ 8 గంటలకి వాడిని ట్యూషన్ వదిలిపెడతా. నాకు తెలుసు పిల్లలు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళది ఎట్లుంటుందో నాకు తెలుసు అండి. జాగ్రత్తగా తల్లిదండ్రుల మాట వినే వ్యక్తి కాబట్టి ఇతడు తల్లి చేత కూడా దీవించబడ్డాడు. అందుకే తల్లి ఎక్కడ నా కొడుకు దీవెన కోల్పోతాడేమోనని భర్తను కూడా మోసం చేయడానికి ఇష్టపడదండి. యాకోబు చూశారండి, నాకు దీవెన అవసరం, నేను చనిపోవడానికైనా నా అన్న చేతిలో నేను సిద్ధం. నాకు దీవెన అవసరం, నా అన్నను మోసం చేయడానికైనా నేను సిద్ధం. నా తండ్రి చేత నేను దీవించబడాలి, నేను రెడీ ఏదైనా నేను చేయడానికి. ఇప్పుడు తండ్రి చేత దీవెనలు ఏమంటుండో, తండ్రి నా కడుపున చెడబుట్టావు కదరా, పుట్టినప్పుడేమో బంగారం, ఆ గుడ్డు ఈ గుడ్డు అంటారు. ఎదుగుతున్న కాడ నుంచి పాడు చచ్చినోడు ఏడ దొరికిండ్రు రీడు, అసలు వీడిని ఆ రోజు ఏదో ఒకటి చంపితే చచ్చిపోద్దని అంటారు. పుట్టినప్పుడేమో అందరిని పిలిపించి ఏం చేద్దాం, ఆ రోజు ఏదో ఫంక్షన్ బారసాల ఏదో చేసుకుంటాం. వాడు చెడిపోతామన్నప్పుడు మాత్రం పట్టించుకోకుండా తల్లిదండ్రులుగా వాడికి నడక కంటే మీరు నడవడికి నేర్పండి. నడక ఆటోమేటిక్ వచ్చేసిద్ది, అది మానవ నైజం. దేవుడిచ్చిన ఈ లక్షణాలలో వాడికి నడకొచ్చిద్దండి. దయచేసి తల్లిదండ్రులుగా వాడికి నడవడికిని మీరు నేర్పించండి. వాడు పాడవక ముందే, మీరు ఏడవక ముందే, మీరు బోరున విలపించక ముందే అయ్యగారి దగ్గరకు వచ్చి వాడి కోసం, వాడికి ఏం దెయ్యం పట్టిందో వాడి కోసం ప్రార్థన చేయండి అనక ముందే దయచేసి మీరు వాడిని సరి అయిన మార్గంలో మీరేం చేయాలి, నడిపించండి. నడక వస్తుంది, మీరు నేర్పవసరంలో నడక, వాడి నడవడిక మాత్రం మీరు నేర్పించండి నడవడిక దయచేసి. మరి ఒక మాట మనం
చూద్దాం బైబిల్ గ్రంథంలో 30వ అధ్యాయము 27వ వచనం. 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను, అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటేనని చెప్పిండు. లాబాను ఎవరండి? మామగారు. యాకోబు మామగారు అంటుండ, అల్లుడా నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తుండ, దయచేసి నువ్వు పోమాకు. ఎక్కడ పోతాడని 10 సార్లు మార్చేసిండు పేమెంట్. 10 సార్లు మార్చిండండి. మామతో అంటుండో, అల్లుడు నువ్వు వెళ్ళిపోకూడదు, దయచేసి నువ్వు ఉండు, నిన్ను బట్టి నా మందలు ఆశీర్వదించబడుతున్నాయి, నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నా బంధుమిత్రులందరూ ఆశీర్వదించబడుతున్నారు. నెంబర్ 1 ఉన్నారా? తండ్రి చేత ఆశీర్వదించబడుతుండు, తల్లి చేత ఆశీర్వదించబడ్డాడు. నెంబర్ 3 మామ. ఎక్కడ పోయిండు? మామగారింటి దగ్గరికి వెళ్ళిపోయిండు. అక్కడ మా వివాహాల కోసం సిద్ధపడుతున్నారు. మీరు కూడా మీ అత్త మామల చేత ఎలా ఉండాలి తెలుసా? దీవించబడాలి. మిమ్మల్ని బట్టి వాళ్ళు అనుకోవాలి, నిజంగా నాకు చక్కని స్త్రీ దొరికింది, ప్రార్థించే కోడలు దొరికింది, ప్రార్థనా పరుడైన అల్లు దొరికిండు అని అనుకోవాలి. ఈ భూమి మీద ఎలాగైనా బ్రతుకుతామండి, ఎలాగైనా బ్రతుకుతూ. ఉన్నోడేమో కాస్ట్లీ బట్టలు వేసుకుంటాడు, కాస్ట్లీగా తింటాడు, కాస్ట్లీ వస్తువులు వాడతాడు. మనం బ్రతుకుతూ, వాడు ఉన్న దాంట్లో కాస్ట్లీగా తింటాడు, మనం దేవుడిచ్చిన దాంట్లోనే కాస్ట్లీగా మనం కూడా తినగలుగుతాం అండి. యాకోబు మామ అంటాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించెను, నువ్వు వెళ్ళిపోవడానికి వీలు లేదు. మామ అంటాడు. ఎంతమంది అంటున్నారు మామూలు ఇప్పుడు అల్లుల్ని? నష్టపనుడు ఆడ దొరికిండో మా కుటుంబానికి. చక్కనోడు అనుకున్నావు, వాడి తిక్కల చాట్లాలు మాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఎక్కడ దొరికిండో వీడు, అసలు ఎక్కడ దొరికిండో, ఆడ దాపరించిండో, అసలు వాణ్ణి చేసుకున్నా పోయేది, ఈ తల్లిని తెచ్చుకున్నా పోయేది, ఆ అమ్మాయిని చేసుకున్నా పోయేది అని తర్వాత బాదుకుంటారు గుండెలో. మామ అంటుండండి అల్లుడిని. మా మామ ఏమనుకుంటాడు నాకైతే తెలియదు, ఇప్పుడు కొన్ని సంవత్సరాల పోయిన తర్వాత తెలిసి. మామ ఏమంటుండో, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించిన. మీరు కూడా వివాహాలకు వెళుతున్న సహోదరులు సహోదరీమణులు, మిమ్మల్ని బట్టి మీ అత్తగారి కుటుంబం, మిమ్మల్ని బట్టి మీ మామగారి కుటుంబం చాలా దీవెనకరంగా మీరు మార్చబడాలి. మీరు ప్రార్థించాలి. ఆ కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేసిద్ది నీ కోడలంటే? మోకరించి ప్రార్థన చేసిద్ది. అయ్యా ఏం చేసిద్ది నీ కోడలంటే? దేవుని సన్నిధిలో మా కుటుంబం బాగుండాలని కన్నీరు కారుస్తుందయ్యా. అది దీవెన కుటుంబానికి, అది దీవెన. నేను కూడా నా భార్యకి అదే చెప్పిన. నేను తిరిగే ప్రాంతం చాలా భయంకరంగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ పోతుంటాం. మనం రీసెంట్గా రాయపట్నం పోయినాం. చేతబడి చేసి చంపినాడు వాడికి, మాకు తెలియదు వాడికి చేతబడి వచ్చని. వాడు ఇప్పటికే 3 చంపిండు. మేము దైవజనులుగా మేము పోతే తర్వాత తెలిసింది, తీసుకుపోయినామో చెబుతుందన్నమాట. తర్వాత వచ్చి వాడు ఇప్పటికే 3 చంపిండు అయ్యా అని. ఓ తల్లి, ఎంత మంచి పని చేసినావు అని. ఇప్పటికే 3 చంపిండంట. వాడికి పోయి వచ్చిన కాడ నుంచి మా ఇంట్లో వాళ్ళందరికీ అనారోగ్యాలే. నాకు జ్వరం వచ్చింది, మా భార్యకి జ్వరం వచ్చింది, మా నాన్న 10 రోజులు మంచం, మా అమ్మ 10 రోజులు మంచం. నేను అదే చెప్పేది నా భార్యకి, మేము బయటికి వెళుతున్నాం, తిరిగే ప్రాంతాలు అంత భయంకరంగా ఉంటాయి. నాతో పాటు వచ్చిన సహోదరుడు, వాడు బండి మీద వచ్చి కింద పడ్డాడు. మా పాస్టర్ గారికి 15 రోజులు గొంతు సరిగ్గా లేదు. మీరు వెళుతున్న మీ అత్త, మీ మామ కుటుంబాలు మీ ద్వారా దీవించబడాలి. ఎవరేమన్నా, మా కోడల మంచిది, నా అల్లుడు మంచోడు, మా కోడల ప్రార్థన పరురాలు, నా అల్లుడు దైవ భక్తి కలిగి జీవించేవాడు. ఏం సాక్ష్యం ఇస్తుందండి అల్లుడు గురించి? నిన్ను బట్టి నన్ను ఆశీర్వదిస్తుంది. ఇవే చెబుతున్నారా అత్తలో? బయట కూర్చున్నప్పుడు వినాలి అల్లుడు గురించి. ఈరోజు వచ్చిండు సచ్చినోడు, మరి ఏం చేస్తారో తెలియదంట. భయం అల్లుడు రాంగంలోనే, ఏం చేస్తాడో తెలియదు. ఫుల్ ఆఫ్ ఎప్పుడు వస్తారో తెలియదు. ఫుల్ అయితే ఏడో ఉంటాడు, ఆఫ్ అయితే ఇంటికి వస్తాడు.
భయం చేసుకున్నందుకు అత్తమామలుగా భయం. వీడు ఎక్కడ తాగి తప్పదాగి ఏ రోడ్డు మీద పడి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే కూతురు ఏమైపోద్ది చెప్పండి? ఏమైద్దండి? ఏమైపోద్ది? ఈ పరిస్థితులు మనకు దాపరించకముందే మన జీవితంలో దేవుణ్ణి మనం కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ కుటుంబాలకి చక్కని కోడలో చక్కని అల్లులు దొరుకుతారు. యాకోబు చెప్పండి, నాతో పాటు చెప్పాలి. యాకోబు మర్చిపోయారు అనుకుంటా. తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వ్యక్తి. నెంబర్ 2 తల్లి చేత. నెంబర్ 3 మామ చేత. 10 ఉన్నాయి. మరి స్పీడ్గా లాగిచ్చేద్దాం. నెంబర్ 4 31వ అధ్యాయము 9వ వచనం. 31:9. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. ఏం చేసిందంట? లాబానుకు కలిగిన మందనంతా దేవుడు ఎవరికి ఇచ్చిందయ్యా అంటే యాకోబు గారికి ఇచ్చిందంటే లాబాను మందలు కూడా యాకోబు ద్వారా దీవించబడ్డాయి. పని కలిగిన వ్యక్తి, పనిమంతుడండి. ఒక్క మేక కానీ ఒక్క గొర్రెపోతు కానీ ఈచకపోలేదని రాయబడి ఉంటుంది తర్వాత అధ్యాయాలలో. అటువంటి వ్యక్తిని అల్లుడుగా చేసుకున్న తర్వాత వదిలిపెట్ట బుద్ధి కాలేదండి. ఎన్నిసార్లు మార్చిండో. 2 పిల్లల్ని ఇచ్చేసిండు. ఎన్నిసార్లు మార్చిండు? 10 సార్లు మార్చి ఒకరి కోసం 7 సంవత్సరాలు, ఇంకొకరి కోసం 7 సంవత్సరాలు, మంద కోసం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పని చేయించుకున్నాడు. అల్లుడిని వదిలిపెట్టుకోలేక దేవుడు ఏం చేసిండో తెలుసండి? లాబాను మందలను కూడా దేవుడు యాకోబు ద్వారా ఆశీర్వదించిండండి. లాబాను కలిగిన మందలన్నీ దేవుడు మరలా యాకోబుకి ఇచ్చేసిండు. కళ్ళు మూసుకొని దర్శనాలు వచ్చినప్పుడు ఆ స్వప్నంలో ప్రతి మేక, ప్రతి గొర్రె మచ్చలు గలవి, పొడలు గలవి పెడుతున్నాయి అంట. దేవుడు ఏం చేసిండంటే యాకోబు కలిగిన మందలను కూడా దేవుడు దీవించిండు. మన జీవితాలలో మనం ఏ పని చేస్తున్నా, మన చేతి పని ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా దీవించుకుంటూ వెళ్ళిపోతాడు. మన కలిగిన పశువులే కానీ స్థిరాస్తులు ఏవైనా దేవుడు ఖచ్చితంగా దీవించుకుంటూ వెళ్ళిపోతాడండి. మన పక్క ద్వారాలు పట్టకుండా అడ్డంగా సంపాదించాలని మన పక్క ద్వారాలు పట్టినవో మనం దేవుని చేతిలో బలైపోవడమే. సంపాదనని తల్లిదండ్రులు పరిగెడుతున్నారండి. ఆ సంపాదన క్రమముగా ఉండాలి. మనందరికీ తెలుసు ఆకాని జీవితం ఎట్లుందండి. అక్రమంగా సంపాదించాలని ఓ బంగారు కమ్ము కోసం, వస్త్రాల కోసం ఏమండి ఆశపడి దేవుని చేతిలో చిక్కిన తర్వాత ఆ రోజు ఆకానొక్కడే కాదు బలైంది, కుటుంబాన్నంతా, పశువులంతా, కలిగిన సమస్తాన్ని ఆ రోజు ఆకోరు లోయలోకి వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు. ఆ రోజు వాళ్ళ రాళ్ల దెబ్బల కంటే ఆకానును బాధించినట్టు తెలుసండి. పిల్లలు అడుగుతున్నారు, నాన్న నీకెందుకు ఈ సంపాదన? నువ్వు ముసలోడివి కదా, ఓ మూలన కూర్చుంటే ఓ ముద్ద నీకు భోజనం పెడతాం కదా, నీకెందుకు నన్ను ఆశ? పిల్లలు అడుగుతున్న ప్రతి మాట తండ్రిని ఆ రోజు ఎంత గుచ్చుండాలండి. ఒకసారి మనం ఆలోచిద్దాం. తండ్రిని రాళ్ళ దెబ్బల కంటే అవి చిన్నయండి. పిల్లలు అడుగుతున్నారు ఒక్కొక్క మాట. అల్లుడు అడుగుతుండు, మావయ్య నీ కూతురుని చేసుకున్నందుకు ఇదేనా పరిస్థితి? ఇదేనా? కూతుర్లు అల్లుళ్ళు ఒక్కొక్క మాట అడుగుతుంటే ఆ రోజు నిజంగా 100 సార్లు ఆకాను చచ్చిపోయి ఉండాలి. పశువుల్ని కట్టేసి రాళ్లతో కొడుతుంటే ఆ మోగజీవులు యజమానుడి వైపు చూస్తుంటే ఆ రోజు ఎంత బాధ. కొట్టి కుప్ప వేశారంట. ఏదో సంపాదిద్దాం, ఏదో కూడబెడదాం, ఏదో దాచుకుందామని తల్లిదండ్రులుగా ఒక్క వ్యక్తి చేసిన ఆ పాపానికి కుటుంబాన్నంతా చుట్టుకుంది. ఎంత బాధ ఆ రోజు. ఎంత బాధ అండి, ఎంత బాధ. తల్లిదండ్రులుగా దేవుడు మనకి సరి అయిన మార్గంలోనే మన లేమి స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా మన జీవితంలో ప్రతిరోజు ఆయన సంపూర్తిగా మనల్ని పోషించే దేవుడు. ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడండి. నాకు కరోనా వచ్చిన సమయంలో రూపాయి లేదు.
15,000 రూపాయల దేవుడు సంఘం ద్వారా, తెలిసిన సహోదరుల ద్వారా, సేవకుల ద్వారా ఆ రోజు నాకు దేవుడు అనుగ్రహించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నేను రాసుకున్న మొట్టమొదటి పాట నేను రాసుకున్నాండి. లేమిలో నాకు తోడుగా ఉండి కలిమితో నన్ను నింపిన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆ దినము నేను ప్రార్థనలో ఉండి దేవుడు నాకు ఇస్తే ఆ సమయంలో నేను ఒక 11 పాటలు రాయగలిగిన. 11 పాటలు. దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు కలిగిన దేన్నో ఒక దాన్ని ఆశీర్వదించి నీ కుటుంబంలో దరిద్రత లేకుండా చేసే దేవుడు. చెప్పండి ఒకసారి. తండ్రి చేత, తల్లి చేత, మామ చేత యాకోబు మందలు కూడా దీవించబడ్డాయి. యాకోబు మందలు. మరి ఒకటి చూద్దాం మనం. ఇదే 31వ అధ్యాయము 55వ వచనం. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మామ దీవిస్తుండ అల్లుణ్ణి. ఇందాలేమో మామ మందలో అల్లుడు ద్వారా దీవించబడితే ఇప్పుడు అల్లుణ్ణి మామ దీవిస్తుండండి. అల్లుడు, నీవు నీ పిల్లలు నీ కలిగినది మొత్తం దీవించబడాలి, దీవించబడాలి. మామలుగా అత్తలుగా ఉంటున్న మనం నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, నీ కోడల కోసం, నీ అల్లుడు కోసం నువ్వు ప్రార్థించాలి. వారు చేస్తున్న పనుల విషయంలో, వారు కలిగిన ఉద్యోగాల విషయంలో, వారు వెళుతున్న ప్రయాణాల విషయంలో దేవుడు వారిని దీవించాలి, దీవించాలి. మామ చేత దీవించబడ్డ వ్యక్తి ఎవరు? యాకోబు. ఎవరి చేత? మామ చేత. 5 అయిపోయినాయి. స్పీడ్కి వెళ్ళిపోదాం. 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. యాకోబు పెనుగులాడుతానండి. నువ్వు నన్ను దీవిస్తేనే నిన్ను వదిలిపెడతా, నువ్వు నా ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాని ప్రార్థన చేస్తూ ప్రార్థనలో రాత్రి పెనుగులాడుతుండ్రు. పెనుగులాడటం అంటే తెలుసా? మీరు ఊరికి బయలుదేరారు, చక్కగా ఊరు వెళ్తున్నారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి, రూపాయి ఇస్తావా లేకపోతే నిన్ను వదిలిపెట్టుంటాడు. చెంగు పట్టుకుంటాడు, ఈ పైట పట్టుకుంటాడు, ఆ కొంగు పట్టుకున్నారు. వదిలిపెట్టరా? వదిలిపెట్టాడు. ఒరే వాడికి రూపాయి ఇచ్చిందాక వాడిని వదిలిపెట్టరండి పిల్లలు. పెనుగులాడటం. ఇటు పట్టుకుంటే ఇటు వదిలించుకుంటే ఇటు వస్తాడు, ఇటు వదిలిపించుకుంటే అటు ఇసిరేసిన వాడు ఉరుకొస్తాడండి. మా తమ్ముడు రూపాయి ఇచ్చిందాక వదిలిపెట్టాలి. కొండపల్లి వాళ్ళు పనికి పోతుంటే మా అమ్మోళ్ళు మడుపల్లి నుంచి మదర నడుచుకొని పోయిండు. రూపాయి ఇస్తారా చస్తారా? నిజం. వాడికి ఇవ్వకపోతే ఆ రోజు పని లేనట్టే. అట్లా తిరిగి వచ్చారు. పెనుగులాడటం. యాకోబు అంటాడు, దేవా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నేను కుంటోనైనా పర్వాలేదు కానీ నీ కాలు మాత్రం నేను వదలనయ్యా. దేవుని సన్నిధిలో ఈ రోజున మనం ప్రార్థించినవండి. దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. 10 నిమిషాలు చేయగానే అయిపోయింది ప్రార్థన. 5 నిమిషాలు చేయగానే అయిపోయింది ప్రార్థన. యాకోబు కుంటోడైనా ప్రార్థన చేస్తానండి. నాకు కాలు వసిలిపోయినా పర్వాలేదు, దేవుని దీవెన మాత్రం నాకు కావాలి, దేవుని దీవెన నాకు కావాలి. నేను కుంటోనైనా పర్వాలేదండి, పర్వాలేదు. మన ప్రార్థన ఎలా ఉంది? మనం కుంటోళ్ళ దాకా అవసరం లే, మోకాలే వేయం. ఎందుకంటే మనం అప్పటికే కుంటోళ్ళు అయిపోతాం. మోకరించి దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చాం, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అలా ప్రార్థించినప్పుడు యాకోబు దేవుని చేత దీవించబడ్డ వ్యక్తి. యాకోబు ఎవరి చేత? దేవుని చేత. ఇక వీడిని ఆశీర్వదిస్తేనే వదిలిపెట్టేటట్టున్నాడు.
పెనుగులాడుతుండు. తల్లితో బిడ్డ పెనుగులాడినట్టు పెనుగులాడుతుండండి. తర్వాత చూసుకుందాం. చివరగా మనం వచ్చేసాం. మనం ఆల్రెడీ 47వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం. యాకోబు ఫరోను దీవించే స్థాయికి వెళ్ళిపోయిండు. చెప్పండి. ఫస్ట్ యాకోబు తండ్రి చేత, తల్లి చేత, మామ చేత, యాకోబు మామల మందలు దీవించబడ్డాయి, యాకోబు మందలు దీవించబడ్డాయి. ఇప్పుడు యాకోబు దీవించే పొజిషన్కి వెళ్ళిపోయిండు. అది ఉత్తిగా వెళ్ళిపోలే. మా అర్థమవుతుందా? ఇలా దీవించబడకుండా వ్యక్తి కనుకనే ఇప్పుడు యాకోబు పొజిషన్ ఏంటో తెలుసా? దీవించడం. మన జీవితంలో కూడా నిన్ను ఆ స్థాయికి దేవుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళగలడండి. తీసుకొని నడిపించుకుంటూ ఆయన మార్గంలో నిన్ను ఆ స్థితికి తీసుకొని వెళ్ళగలడు. ఇప్పుడు యాకోబు ఫరోను దీవిస్తాడు. తర్వాత మనం చూసుకుందాం. 48వ అధ్యాయం 9వ వచనం. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మని చెప్పాను. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అప్పటికే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు. 2 కొడుకులు, మనష్షే, ఎఫ్రాయిము. వాళ్ళిద్దరిని తీసుకొని రా అంటాడు. అప్పటికి వయసు ఎంత తెలుసండి? సుమారుగా 145 సంవత్సరాలు వచ్చేసింది. 147వ సంవత్సరానికి మరణిస్తుడిగా ఆ టైంలో అంటాడు, నేను వారిని దగ్గరికి తీసుకుని రా. ముసలోడు నీ పిల్లల్ని తీసుకొని పోగలుగుతావా? అరే ముసలోడి దగ్గర బాబాకర, వాడు వాసన వస్తుంది వాడి దగ్గర అంటారండి. ముసలోళ్ళ దగ్గర పోమాకండి. వాళ్ళు నేర్పేవి చాలా బాగుంటాయి. వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు పిల్లలకి. వాళ్ళు ఏవైతే వాళ్ళ జీవితంలో నేర్చుకున్నారో అవన్నీ పిల్లలకి చెప్తుంటారు. మీరేం చేస్తారంటే అక్కడ పోవద్దు, టీవీ దగ్గర పోంటారు. టీవీ ఏమో ఖచ్చితంగా వాడిని పాడు చేసిద్దండి. వాళ్ళు పాడైపోయి చెడిపోయి బ్రతికి ఎన్నో చేసి ఆ స్థాయికి వస్తే వాడి దగ్గరకు మీరు పోనివ్వరు. ఏం చెప్తారు? ముసలిది ఆడే ఊసిద్ది, నువ్వు పోమాకటు. ముసలోడు ఇక్కడే ఇది చేస్తాడు, నువ్వు పోమాకు. వాళ్ళకి కనీసం నువ్వు మంచి నూనెలు కూడా ఇవ్వడానికి మీ పిల్లలను నువ్వు ప్రోత్సహించు. ఏముంటుందండి? నీ పిల్లల్ని తీసుకుంటా, నేను దీవిస్తా. తీసుకొచ్చి కాళ్ళ సందుల్లో దూరిపోండి అని చెప్పిండండి. ఎక్కడ? కాళ్ళ సందులు. అరే తాత కాళ్ళ సందుల నుంచి పోండి, ఉంగోండి, తాత కాళ్ళ సందుల నుంచి వెళ్ళండి అన్నాడండి తండ్రి. మనం తాత దగ్గర మామకు, ఆ ముసలి దాని దగ్గర పోతే ఏదో ఒకటి మాట్లాడుతుంటుంది. దానికి మైండ్ పోయిందిరా, ఏదో ఒకటి గొనుగుతుంటుంది. నువ్వు బోమాకరా నాయనట్టు నీ మైండ్ తింటారు. వాడు టీవీ దగ్గర పోతే టీవీ వాడు మైండ్ తింటుంది, వాడిని చెడగొడుతుంటుంది, వాడిని పాడు చేస్తుంటుంది. అది మీరు అర్థం చేసుకోక ముసలోళ్ళు వాళ్ళ అనుభవం, వాళ్ళు ఎన్ని చేశారు నీకేం తెలియదు అంటారు. వాళ్ళు ఎంతో చేసి ఆ స్థాయికి వెళ్ళిపోయారండి ముసలోళ్ళు. పిల్లల కని పురుళ్ళు పోసి పెంచి పెళ్ళిళ్ళు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళని ఏమంటారు? ఏం తెలియదు, మైండ్ అంతా పోయింది, పోమాకు. కానీ తండ్రి తీసుకువెళ్ళి ఏం చేస్తాను తెలుసా? కాళ్ళ మధ్యలో దూరిపోండి. ఏం చేస్తానండి? ఇప్పుడు యాకోబు స్థాయి అంటే తెలుసా? దీవించబడే స్థాయి నుండి దీవించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫరోను దీవించిండు, కుటుంబం దగ్గరకు వచ్చేసిండు, మనవల్ని దీవించిండు. మనవల్ని కొడుకుని యోసేపుని కూడా దీవించిండు. 15వ వచనంలో రాయబడి ఉంటుంది అన్నమాట. అతడు యోసేపును దీవించి చివరి స్థాయికి వచ్చేసింది. ఇక చనిపో మూమెంట్లో 11 మంది పిల్లల్ని పిలిచి ఈ 49వ అధ్యాయము వాళ్ళకి కలగబోతున్న దీవెన, ఆపద, శ్రమలు ఇవన్నీ అందులో ఉంటాయి. ఒక్కొక్కరిని దీవించబడిన స్థితిలోకి వెళ్ళిపోతారు. 49:28వ అధ్యాయం 28వ వచనం. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది
ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. చివరికి 11 మంది పిల్లల్ని దీవించేసిండండి. దీవించేసిండు. అసలు ఇదంతా దీవించబడ్డానికి యాకోబు కారణం ఏంటో తెలుసండి. యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టిన వ్యక్తి యాకోబు. 11 మంది పిల్లల్ని దీవించేసిండండి. మొదటిగా దీవించబడ్డాడు తండ్రి చేత, తల్లి చేత దీవించబడ్డాడు, మామ చేత దీవించబడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. ఇప్పుడు దీవిస్తున్నాడు. ఫరోను దీవించిండు, పిల్లలను దీవించిండు, మన వలన కూడా దీవించిండు. అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి మనం అర్థం చేసుకోండి. ఇది భక్తుల జీవితం, ఇది పరిశుద్ధుల జీవితం. వాళ్ళు అలాగ బ్రతికారు కనుకనే దీవించబడుతూ దీవించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరి వచనం చూసుకుందాం. ఆయన దీవించబడ్డానికి మూలం ఏంటో 28వ అధ్యాయం ఆదికాండం 16-17 వచనాలు చూద్దాం. యాకోబు 28వ అధ్యాయము 16-17. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. అదండి ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. అక్కడ నుండి దీవించబడుతూ దీవించే స్థాయికి వెళ్ళిపోయిండు. దేవుడంటే భయము, దేవుని సన్నిధి భయము. ఒక మాట ఏమంటుంది తెలుసు, అయ్యా నేను దీవించబడిన తర్వాత మరలా నేను ఇక్కడికి రావాలి, ఇక్కడ నీ మందిరము కట్టబడాలి. దేవుడు మనల్ని దీవిస్తుంది ఎందుకంటే నువ్వు లోకంలో గొప్పవాడే అని కావాలని దేవుడిని దీవించట్లా. దేవుడు తనలో నిన్ను స్థిరపరచుకోవాలని దీవిస్తుండు. నిన్ను బట్టి అన్ని జనులు దేవుడు వారి ద్వారా మహిమపరచబడాలని దీవిస్తున్నాడు. దేవుడు దీవించుకుంటూ వెళ్ళిపోతుంటే చాలామంది దూరం అయిపోతారండి. యాకోబు మాత్రం తిరిగి వచ్చి అక్కడ మందిరం కట్టడానికి తిరిగి వచ్చి, దానికి ఏం పేరు పెడతా తెలుసండి, బేతేలు, దేవుని మందిరము. సహవాసాన్ని విడవని వ్యక్తి, అందుకే దీవించబడ్డాడు. మనకు ఒక్కసారి వచ్చిందనుకోండి దీవెన, ఇక మొదలు పెడతాం. ఒక బండి స్టార్ట్ చేసి 10, 20, 30 ఇక దొరకడు చేతికి, అట్లా వెళ్ళిపోతామండి. తిరిగి దేవుని సన్నిధికి రావడానికి దేవుడు నిన్ను దీవించుకుంటూ వెళ్ళిపోతుండండి. నువ్వు దేవుడి దగ్గరకు రావాలని ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి తన ప్రాణం పెట్టి కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు. ప్రాణం పోతున్నా నువ్వు దీవించబడాలని, స్మేకులు కొడుతున్నా నువ్వు దీవించబడాలని, పక్కలో బల్లెపు పోటులు పొడుస్తున్నా నువ్వు దీవించబడాలని, తలకు ముళ్ళ కిరీటం పెడుతున్నా నువ్వు దీవించబడాలని ఆయన ఆశ, ఆయన కోరిక. నువ్వు దీవించబడ్డావు. నువ్వు మందిరానికి, సహవాసానికి, దేవుని భయము కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా ఆయన ఇస్తున్న ప్రతి దీవెన మనం పొందుకొని దీవించబడి మన పిల్లలని, మన గ్రామస్తుల్ని, మన చుట్టుపక్కల కుటుంబ సభ్యులకి దీవెనకరంగా మనం మలచబడి దీవించే స్థాయికి మనం అందరం కూడా వెళదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. నిజమే ప్రభువా, మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగుట కొరకే మీరు పిలిచారు. నువ్వు దీవిస్తానన్నావు, పిలుస్తున్నావు రమ్మని. తండ్రి నీ చెంతకు రావడానికి సహాయం చేయండి, కృప చూపించండి. భక్తుడు యాకోబు గారి జీవితం నుండి నాయన తను ఎలా దీవించబడ్డాడో, ఎవరెవరి చేత దీవించబడ్డాడో, తర్వాత ఎవరెవరిని దీవించుకుంటూ వెళ్ళిపోయిండో, దీనంతటికి మూలము నీ యందు భయము, నీ సన్నిధి సహవాసం విడవలేదు ప్రభువా. మేము కూడా ఈ లోకములో మేము దీవించబడుతున్నామంటే మా స్థాయి గొప్ప కావాలని కాదు కానీ ప్రభువా,
అనేక మంది జనము మధ్య నువ్వు మహిమపరచబడాలి, నీలో మేము స్థిరపరచబడాలి, నీవు మా ద్వారా మహిమ పొందాలని మమ్మల్ని దీవిస్తున్నావు. దానిని మేము మరచి లోకములో కలిసిపోయి మరలా శాపగ్రస్తులై బ్రతుకుతున్నాం. ఈ దినము యాకోబును మా కళ్ళ ముందు ఉంచావయ్యా. మేము కూడా దీవించాలి, దీవించబడాలి. అటువంటి స్థితి మాకు దయచేయండి. అలా మేము ఉండాలంటే నీ సన్నిధంటే భయపడి నీ సహవాసానికి రావడానికి సహాయము చేయమని, నిజముగా ఇది పరలోకపు గవిని, ఇక్కడ నుండే సంగము నుండే నీ ద్వారా చేరగలమని ప్రభువా మీ నమ్ముటకు అటువంటి కృపను దయచేయమని నా ప్రభువా ఇప్పటి వరకు నడిపించి నీవే మమ్మల్ని ప్రభువా ఇప్పటి వరకు తండ్రి ఆయత్తపరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సంఘమును దీవించండి, పరిచర్యను దీవించండి.